let me welcome Manogna from my Srimukhi garage. ఎవ్వరు వీరెవరు ఎవరికి వరుసకు ఏమవరు అయినా అందరి బంధువులు జయ హో జనతా. ఇవాళ కూడా మన రవినే టార్గెట్ చేశానన్నమాట. సో మన రవి చిన్నప్పుడు స్కూల్ కి వెళ్తుండే కదా, లేకపోతే నవ్వు రాదు కదా మీ జోక్లకి. అంత లేతి నిన్ను ఎట్లా వాడుకుంటున్నామంటే చారులో మిరపకాయ లాగా వాడుకుంటున్నాం. అది లేకపోతే రుచి ఉండదు. టిష్యూ పేపర్ నువ్వు అది తుడవకపోతే మేము డస్ట్ పోదు. ఏ వేస్ట్ వాళ్ళతో మనకు వద్దులే. అయితే చిన్న ఉన్నప్పుడు మన రవి స్కూల్ కి పోయినప్పుడు ఇలా అంటుంది అనమాట అలా టీచర్, రేపు స్టూడెంట్స్ అందరూ రావాలి, ఎందుకంటే నేను రేపు సూర్యుడి మీద లెసన్ చెప్తున్నాను, రాకపోతే మాత్రం బాగుండదు. రవి ఏడుస్తున్నాడు. టీచర్ ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు? టీచర్ ఎందుకు ఏడుస్తున్నావు చెప్పాడు, చెప్పేసావు. ఏం లేదు టీచర్, మీరేమో సూర్యుడి మీద అంటారు, నా మా అయ్య అంత దూరం పంపాడు, ఎట్లా రావాలి నేను? మన రవికి దోమ కుట్టిందంట, దోమ. అయితే దోమతో ఇట్లా మాట్లాడుతుండు, ఏ దోమ దోమ ఎట్లా కుడుతున్నావు చూడు, నాకు మొత్తం ఒళ్ళన్నీ దద్దులే అవుతున్నాయి, రాత్రి కుట్టినావు ఓకే అని జాబ్, పొద్దుగల కూడా కుడుతున్నావు, ఎట్లా దిమాగ్ ఖరాబ్ అవుతుంది నీతోనైతే, నాకు వశం అయితలేదు. సారీ సార్ సారీ అన్న, ఎందుకు ఇట్లా కుడుతున్నా అంటే మా అమ్మాయికి ఆరోగ్యం బాగాలేదు, వాళ్ళకి రక్తం అవసరం అవుతుంది, ఇంకానేమో నాకు పెళ్లి కావాల్సిన చెల్లుంది, మా బావగాడేమో లీటర్ రక్తం అడుగుతుండు కట్నం కింద, ఏం చేయాలా ఇట్లా కుట్టాల్సి వస్తుంది. ఇక శ్రీముఖక్క పాపం చాలా మంచిది కదా, రవి ఊకే టార్చర్ భరించలేక లవ్ ప్రపోజల్ యాక్సెప్ట్ చేసింది. ఇక ధూమ్ ధామ్ పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యారు. ఎట్లా రాపించారు అనుకున్నారు, తెలంగాణలో పెళ్లి పత్రిక రాపించారు. ఏమన్నా తెలుసా, లగ్గాన్ పిలుపు మన శ్రీనన్న చిన్న కొడుకు రవి, మన బితిర్ సత్తన్న చిన్న బిడ్డే శ్రీముఖి, ఇద్దరు లగ్గం చేసుకోనికి నిశ్చయం చేసుకురు. ఇంకో యాది మరవకుండా ప్రతి ఒక్కరు రావాలా, మీ పెండ్లాం పిల్లల్ని అందరినీ తోలుకరండి, మంచిగా ఉండదు. ఇట్లా రాపించే జబర్దస్త్ ఉందిలే, ధూమ్ ధామ్ డీజే బారాత్ అన్ని పెట్టి ఫుల్ ఎగిరి డాన్స్ వేసి అంత పెళ్ళంతా అయిపోయింది. 2 దినాలకే మన శ్రీముఖి ప్రతి విషయంలో ఫైట్ చేస్తుంది. ఇలా అంటుంది రవితోని, ఏమండి మన పక్కింటి గీత ఉంది, ఆవిడకి వాళ్ళ ఆయన రవ్వల నెక్లెస్ చేయించాడంట, మీరు ఉన్నారు ఎందుకు, ఎప్పుడైనా చేయించారా నాకు? గీతకైతే రవ్వల నెక్లెస్ చేపియాలంట, అంతే కదా, చెప్పేసా ఇప్పుడు నాడు. అయితే మన శ్రీముఖి ప్రెగ్నెంట్ అయింది. కుష్తోని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి మన రవి. అది ప్రెగ్నెంట్ అయితే నేను తీసుకెళ్తా డాక్టర్ దగ్గరికి. నువ్వే కదా హస్బెండ్, నువ్వు కాకపోతే గెటప్స్ తీసుకోతాడా? వాడిని తీసుకెళ్ళమను, నువ్వే తీసుకోవాలి అంతే, అది ఫిక్స్. వాళ్ళ ఇంట్లో పని ఉన్నా, నేను ఓడి ప్రెగ్నెంట్ నేను తీసుకెళ్తా. తీసుకోవాలి, నువ్వే తీసుకోవాలి, ఎందుకంటే నీతోనే పెళ్ళైంది కాబట్టి. నెక్స్ట్ టైం గెటప్స్ తో పెళ్లి చేస్తా, అప్పుడు గెటప్స్ తీసుకోవాలి. డాక్టర్ దగ్గర తీసుకోండు. డాక్టర్ ఇట్లా చెప్తుండు, చూడమ్మా శ్రీముఖి, నీ బేబీ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే నువ్వు ఎక్కువగా ఆహారం తీసుకోవాలి, అంత ఎందుకు బర్రెలు గడ్డ ఎక్కువ తింటేనే కదా పాలు ఎక్కువ వచ్చేది, అట్లా తినాలి. ఏంది తలకాయ చెప్తున్నా, అర్థమవుతుందా నేను చెప్పేది? సరే సరే, ఇప్పుడు నేను గడ్డి తినాలంటారు అంతే కదా. అయితే ఇక అంతే అంతే.